హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ స్టూడియోస్. స్టూడెంట్స్, ఒక్కసారి వీడియో పాజ్ చేసి ఈ ఫస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేశారా? చలో, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటండి? ద బార్ గ్రాఫ్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ 5 different YouTube channels, total number of videos posted by each channel and average number of views of each video till 31st of May. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక 5 యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ మనకి ఇచ్చిన ఫస్ట్ గ్రాఫ్లో టోటల్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ ఈచ్ ఛానల్ అండ్ దట్ ఈస్ ఇన్ థౌజండ్స్. ఓకేనా? ఇక్కడ ఛానల్ ఈకి సంబంధించి ఇక్కడ 116 అని ఉంది కదా, అది నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అనమాట. అయితే ఇది 116 సబ్స్క్రైబర్స్ కాదండి, దట్ ఈస్ ఇన్ థౌజండ్స్. అంటే 116,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట ఛానల్ ఈలో. అండ్ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ పోస్టెడ్, ఛానల్ ఈ 25 వీడియోస్ పోస్ట్ చేశారు, ఛానల్ డి నుంచి 27 వీడియోస్, ఛానల్ సి నుంచి టోటల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎన్నండి 48 వీడియోస్. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ మన థర్డ్ గ్రాఫ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ ఫర్ ఈచ్ వీడియో. ఇది అర్థం చేసుకోవడం కొంచెం ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్లో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు అండ్ ఒక్కొక్కరికి కూడా డిఫరెంట్ మార్క్స్ వస్తాయి. ఇప్పుడు యావరేజ్గా ఒక స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఎ స్టూడెంట్ అని అడిగితే మీరు ఏం చేస్తారు? యావరేజ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తారు? టోటల్ మార్క్స్ బై ద హోల్ క్లాస్. టోటల్ మార్క్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అంతేగా? సో టోటల్గా వాళ్ళకి ఇచ్చిన మార్క్స్ ఎన్ని ఓవరాల్ క్లాస్ మొత్తానికి డివైడెడ్ బై క్లాస్లో టోటల్ ఎంతమంది ఉన్నారు, అంతే కదా? సో అప్పుడు మనకి ఏమొస్తుంది? టోటల్ అంటే యావరేజ్ మార్క్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్ మనకు వస్తుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీ తీసుకోండి, ఆ ఫ్యాక్టరీలో చాలా మంది వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి శాలరీస్ పే చేస్తారు. సో యావరేజ్ శాలరీ ఆఫ్ ఏ వర్కర్ నాకు కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆ లోపల వర్కర్స్ అందరికీ కూడా టోటల్గా వాళ్ళందరికీ ఇచ్చే శాలరీ ఎంత, ఓవరాల్గా అందరికీ శాలరీస్ ఇచ్చేసిన తర్వాత ఎంత ఖర్చు అయింది, టోటల్ శాలరీ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసిన టోటల్ శాలరీ ఎంత డివైడెడ్ బై టోటల్ ఎంతమంది వర్కర్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి డిఫరెంట్ వేజెస్ ఉంటాయి. సో యావరేజ్గా ఒక వర్కర్కి ఎంత ఉందో కావాలనుకుంటే టోటల్ శాలరీ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్. అప్పుడు మనకి యావరేజ్ శాలరీ ఆఫ్ ఈచ్ వర్కర్ మనకు వస్తుంది. ఓకేనా? యావరేజ్ శాలరీ ఆఫ్ ఈచ్ వర్కర్ మనకు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? యావరేజ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ ఫర్ ఈచ్ వీడియో. మరి యావరేజ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ ఫర్ ఈచ్ వీడియో కావాలంటే మనం ఏం చేయాలి? టోటల్ వ్యూస్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వీడియోస్. నాకు టోటల్ వ్యూస్ అంటే యావరేజ్ వ్యూస్ పర్ వీడియో నాకు కావాలి, యావరేజ్ వ్యూస్ ఫర్ ఈచ్ వీడియో అది నాకు కావాలి. సో టోటల్ వ్యూస్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వీడియోస్. సో టోటల్ వీడియోస్కి సంబంధించిన డేటా ఇక్కడ నాకు ఉంది. సో ఈ టోటల్ వ్యూస్ బై టోటల్ వీడియోస్ చేస్తే నాకేమొస్తుంది? యావరేజ్ వ్యూస్ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఇచ్చిన నెంబర్. సో మనకి ఇందులోంచి డేటా ఏం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు మనం? నా దగ్గర టోటల్ వీడియోస్కి సంబంధించిన డేటా ఉంది, యావరేజ్ వ్యూస్కి సంబంధించిన డేటా కూడా ఉంది. సో నాకు టోటల్ వ్యూస్ వస్తాయన్నమాట నేను ఈ డేటా యూస్ చేస్తే, ఈ రెండింటిని యూస్ చేస్తే. ఓకేనా? మరి చలో, డిస్క్రిప్షన్ అయిపోయింది, ఇక ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూడండి. ఎనదర్ యూట్యూబ్ ఛానల్ ఎఫ్ అనే యూట్యూబ్ ఛానల్ లేదు, ఒక కొత్త ఛానల్. ఓకే ఫైన్. హ్యాస్ సబ్స్క్రైబర్స్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ ఆల్ ద 5 యూట్యూబ్ ఛానల్స్. సో ఇక్కడ మనకి 5 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా. సో వీళ్ళందరికీ యావరేజ్ చేస్తే ఎంతైతే వస్తుందో అన్ని నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఇక్కడ ఎఫ్ దగ్గర ఉన్నారనమాట, ఎఫ్ అనే యూట్యూబ్ ఛానల్కి. ఓకేనా? ఇప్పుడు వీళ్ళందరికీ యావరేజ్ కట్టాలంటే ఇక్కడ టోటల్ 116, ఇక్కడ 85, ఇక్కడ 98, ఇక్కడ 142, ఇక్కడ 120,000 ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఎన్ని? 5 ఛానల్స్ ఉన్నాయి. సో టోటల్ సబ్స్క్రైబర్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛానల్స్. టోటల్ సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి ఎంత అవుతుందో చూడండి. యాడ్ చేయండి. 116, 85, 98, 142, 120. సో టోటల్ 561 వచ్చింది. సో ఈ డిజిట్స్ని యాడ్ చేస్తే నాకు 561 వచ్చింది. బట్ ఇట్ ఈస్ ఇన్ థౌజండ్స్ కాబట్టి ఇక్కడ కూడా 1000. ఓకేనా? ఇది టోటల్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. బట్ యావరేజ్ కావాలి కాబట్టి డివైడెడ్ బై 5, ఎందుకంటే 5 ఛానల్స్ ఉన్నాయి కదా. సో యావరేజ్గా ఒక ఛానల్కి ఎన్ని ఉన్నట్టండి? 5,61,000 డివైడెడ్ బై 5. సో వీళ్ళు ఎఫ్ అనే ఛానల్కి టోటల్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. అయితే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇఫ్ 36% ఆఫ్ ద టోటల్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ ఛానల్ ఎఫ్. సో ఈ టోటల్ సబ్స్క్రైబర్స్లో 36% మేల్స్ ఉన్నారంట. ఓకేనా? మరి 36% మేల్ ఉంటే మిగతా 64% ఎవరు ఉండాలండి? ఈ టోటల్లో 36% ఆఫ్ ద టోటల్ ఎవరు ఉన్నారు? మేల్స్. మరి మిగతా 64% ఆఫ్ ద టోటల్ ఎవరై ఉండాలి? వీళ్ళు ఫీమేల్స్ అయి ఉండాలి. మనకేం కావాలి?
find the difference between the number of male subscribers and number of female subscribers. So number of male subscribers 36% of T, number of female subscribers ఏమో 64% of T. వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత? 28% of total subscribers. టోటల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది? వీళ్ళు. సో 28% ఆఫ్ 561,000 డివైడెడ్ బై 5. అంతే. ఇక్కడ పర్సంటేజ్ అంటే ఏంటి? 1/00 కదా, 1/100 కదా. సో ఇక్కడ 00కి ఇక్కడ 00కి క్యాన్సిల్, అండ్ 5తో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 10 2 టైమ్స్ పోతుంది, అండ్ 2 into 561 అంటే ఎంత వస్తుందండి? 1122. 1122 into 28 మల్టిప్లై బై 28 చేయండి, మీ ఆన్సర్ వచ్చేస్తుంది. 28 1s 28, 28, 56, 56. 31416 will be the final answer. ఓకేనా? క్లియరా? ఇందులో ఏ క్వశ్చన్ అర్థం కాకపోయినా కానీ ఒక్కసారి లెట్ మీ నో దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇదిగోండి, ఇది మన క్వశ్చన్ నెంబర్ 2. ఇది కూడా ఒకసారి వీడియో పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేశారా మరి? ఓకే, చలో. It is found that the total number of subscribers of channel B and channel E in the month of June was 180,000 and 160,000 respectively. మన దగ్గర ఇప్పటి వరకు ఉన్న డేటా 31st of May కి సంబంధించి. ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్లో జూన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది కూడా ఛానల్ బి అండ్ ఛానల్ ఈకి సంబంధించి. జూన్లో ఛానల్ బిలో 180K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, జూన్లో ఛానల్ ఈలో 160K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ద నెంబర్ ఆఫ్ మేల్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ ఛానల్ బి అండ్ ఛానల్ ఈ కంబైన్డ్ increases by 20% in June as compared to the total number of male subscribers of channel B and channel E combined till 31st of May. సో చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే 31st of May వరకు మనకి ఛానల్ బి అండ్ ఛానల్ ఈకి సంబంధించిన డేటా ఏంటండి? ఇక్కడ టోటల్ 142K సబ్స్క్రైబర్స్, ఇక్కడ 116K సబ్స్క్రైబర్స్. ఇక్కడ ఇందులో కూడా మేల్ ఫీమేల్ ఉంటారు, ఇందులో కూడా మేల్ ఫీమేల్ ఉంటారు కదా, ఇందులో కూడా మేల్ ఫీమేల్ ఉంటారు, ఇందులో కూడా మేల్ ఫీమేల్ ఉంటారు. అయితే ఏమంటున్నారంటే జూన్ మంత్కి వచ్చేసరికి టోటల్గా 2 ఛానల్స్ నుంచి కలిపి టోటల్ మేల్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో, మేల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 31st May వరకు ఎంతమంది అయితే 2 ఛానల్స్ నుంచి కలిపి మేల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేస్తే 20% ఎక్కువ మంది ఉన్నారంట జూన్లో. ఓకేనా? సో ఇప్పుడు కంబైన్డ్గా 2 ఛానల్స్ నుంచి 31st of May వరకు ఎంతమంది అయితే మేల్ ఉన్నారో వాళ్ళని మనం 20% ఇంక్రీజ్ చేస్తే జూన్లో కంబైన్డ్గా మేల్ పాపులేషన్ వచ్చేస్తుంది, అంటే మేల్ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు కదా. If the total number of female subscribers of channel B and channel E combined till 31st of May was 115,000. So channel B and channel E ఈ రెండింటికి కంబైన్డ్గా టోటల్ ఫీమేల్ సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి 115,000 మెంబర్స్ ఉన్నారంట. మనకు ఆల్రెడీ తెలుసు టోటల్ పాపులేషన్, టోటల్ ఓవరాల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది మేల్ ఫీమేల్ అందరూ కలిపి ఇక్కడ 142K, ఇక్కడ 116K, టోటల్గా 258K సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట ఈ 2 ఛానల్స్కి కలిపి. అందులో 115K మెంబర్స్ ఓన్లీ ఫీమేల్స్, అంటే మిగతా 143K మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టోటల్ మేల్స్. బోత్ ద ఛానల్స్, ఈ 2 ఛానల్స్కి కంబైన్డ్గా టోటల్ మేల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారండి? 143K మెంబర్స్ ఉన్నారు టిల్ 31st of May. ఇప్పుడు జూన్లోకి వచ్చేసరికి టోటల్ మేల్ పాపులేషన్ ఎంత అవుతుంది? మేల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది అవుతున్నారు? ఆ 143Kకి 20% ఎక్కువ. అంటే జూన్లో మనకి టోటల్ మేల్ సబ్స్క్రైబర్స్ ఎంతమందో తెలుసు 2 ఛానల్స్ నుంచి. ఇక్కడ టోటల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది? 180K అండ్ ఇక్కడ 160K, టోటల్గా 340K టోటల్ సబ్స్క్రైబర్స్. మరి మనకి టోటల్ సబ్స్క్రైబర్స్ తెలుసు అండ్ టోటల్ మేల్ సబ్స్క్రైబర్స్ తెలుసు. ఇక్కడ మనం టోటల్ ఫీమేల్ సబ్స్క్రైబర్స్ కూడా కనుక్కోవచ్చు కదా. మనకి క్వశ్చన్లో అడిగింది ఏంటి? దెన్ ఫైండ్ ద ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ బోత్ ద ఛానల్స్ కంబైన్డ్ ఇన్ జూన్ యాజ్ కంపేర్ టు ద ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే జూన్లోకి వచ్చేసరికి ఎంత ఇంక్రీజ్ అయ్యారో కావాలి. ఇంక్రీజ్ అయిన నెంబర్ కాదండి, ఎంత ఇంక్రీజ్ అయ్యారు అనేది కావాలి. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ ఫీమేల్ కౌంట్ మనకు కావాలి 2 ఛానల్స్కి కలిపి. ఒక్కసారి చూడండి, 143K into 6/5 అంటే వాల్యూ ఎంత వస్తుందండి? 143. ఈ 5ని నేను కాసేపు 10/2 అని రాసుకుంటే 2 పైకి వెళ్ళిపోతుంది. 12 into 143, 12 1s 12, 12 4s 48, 12 3s 36, 16171, 171 కింద డినామినేటర్లో 10 ఉంటుంది కాబట్టి 171.6. సో ఎంత వస్తుందండి? 171.6K మెంబర్స్ ఉంటారు. మరి టోటల్ పాపులేషన్, టోటల్ సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి 340K 2 ఛానల్స్కి కలిపి. ఆ 2 ఛానల్స్కి కలిపి టోటల్ మేల్ వచ్చేసరికి 171.6K. అప్పుడు టోటల్ ఫీమేల్ ఎంతమంది అవుతారండి? 340లో 170 తీస్తారనుకోండి, 170 అందులో 1.6 తీసేస్తే
168.4K ఇంతమంది ఉంటారు. జూన్ మంత్లో టోటల్ ఫీమేల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉంటారండి? 168.4K మెంబర్స్ ఉంటారు. మనకు అడిగింది ఏంటి? ఎంత ఇంక్రీజ్ అయ్యారు ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే. ప్రీవియస్ మంత్లో 115K మెంబర్స్ ఉన్నారు, జూన్ మంత్లోకి వచ్చేసరికి ఇంక్రీజ్ అయ్యారు. ఎంత ఇంక్రీజ్ అయ్యారు? 168.4K అంటే ఎంత ఇంక్రీజ్ అయ్యారండి? 53.4K మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారు. సో మనకి ఇదే అడుగుతున్నారు ఆన్సర్, క్వశ్చన్లో. ఆన్సర్ ఎంత వస్తుందండి? 53,400. అంతే కదా, 53.4K అంటే 53,400 మెంబర్స్. క్లియరా? K అంటే 1000 అండి, అందరికీ తెలుసు కదా. కిలో, K అంటే కిలో, విచ్ ఇస్ నథింగ్ బట్ 10^3 విచ్ ఇస్ 1000. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగోండి, ఇది మన క్వశ్చన్ నెంబర్ 3. ఇది కూడా ఒక్కసారి ఈ వీడియో పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేశారా మరి? చలో, ఫైండ్ ద రేషియో అడుగుతున్నాడండి. ఎవరెవరికి రేషియో? టోటల్ వ్యూస్ ఆఫ్ ఆల్ వీడియోస్ ఆఫ్ ఛానల్ డి అండ్ ఛానల్ ఈ కంబైన్డ్. మనకి ఏం కావాలండి? టోటల్ వ్యూస్ కావాలి. టోటల్ వ్యూస్ ఆఫ్ ఛానల్ డి అండ్ ఛానల్ ఈ కంబైన్డ్ టు టోటల్ వ్యూస్ ఆఫ్ ఆల్ వీడియోస్ ఆఫ్ ఛానల్ బి అండ్ ఛానల్ సి కంబైన్డ్. సో ఇక్కడ కూడా మనకి టోటల్ వ్యూస్ కావాలి. ఎవరెవరివి? ఛానల్ బి అండ్ ఛానల్ సి కంబైన్డ్. మరి ఛానల్ డికి, ఛానల్ ఈకి, అదేవిధంగా బికి, సికి టోటల్ వ్యూస్ కావాలంటే ఎలాగా సార్? మరి టోటల్ వ్యూస్కి సంబంధించి డైరెక్ట్ డేటా మనకి ఇక్కడ ఇవ్వలేదు కదా. డైరెక్ట్ డేటా ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఇచ్చిన ఈ చార్ట్ మనకి యావరేజ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ ఇస్తుంది కదా. మరి యావరేజ్ వ్యూస్ ఫార్ములా ఏంటండి? మనం ఇందాకే మాట్లాడుకున్నాం, టోటల్ నెంబర్ ఆఫ్ వ్యూస్ అపాన్ టోటల్ నెంబర్ ఆఫ్ వీడియోస్. అంతేగా, ఇందాకేగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాకు టోటల్ వ్యూస్ కావాలనుకోండి ఏదైనా ఛానల్కి, అప్పుడు నేను ఏం చేయాలి? యావరేజ్ వ్యూస్ని టోటల్ వీడియోస్ని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు నాకు డీకి సంబంధించి టోటల్ వ్యూస్ కావాలనుకోండి, డీకి సంబంధించిన యావరేజ్ వ్యూస్ని డీ ప్రొడ్యూస్ చేసిన టోటల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ని మల్టిప్లై చేయాలి. అంటే 160 మల్టిప్లైడ్ బై 27 ప్లస్ ఈకి సంబంధించి టోటల్ వ్యూస్ కావాలంటే ఈకి సంబంధించిన యావరేజ్ వ్యూస్ మల్టిప్లైడ్ బై ఈ ప్రొడ్యూస్ చేసిన టోటల్ నెంబర్ ఆఫ్ వీడియోస్, అంటే 240 × 25 ఈజ్ టు బికి సంబంధించి కావాలంటే 198 × 63, సికి సంబంధించి 48 మల్టిప్లైడ్ బై 140. ఓకేనా? క్యాల్కులేట్ చేస్తే 16 2s are 32, 16 7s are 112, పక్కన 0, 4320 ప్లస్ 240, 24 × 25 అంటే 24 స్క్వేర్ 576 ప్లస్ 24 600 అండ్ పక్కన 0 6000 ఈజ్ టు 198 × 63. 19 6 ఎంత వస్తుందండి? 19 ఒక నెంబర్, 6 ఒక నెంబర్ అనుకుంటే 114. 8 3s ఎంత వస్తుందండి? 24. 8 6 48 అవుతుంది, 19 3s 57 అవుతుంది. రెండింటిని యాడ్ చేస్తే 105. ఇక్కడ 105 యాడ్ చేసుకుంటే నెక్స్ట్ ఇక్కడ 4 7 4 2 1 12474. అంతేగా? ప్లస్ 48 × 140, 14 4s 56, 14 8s 112, పక్కన 0. ఇది 6720. ఈ 6720ని ఇక్కడ నేను యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 19194 వస్తుంది టోటల్గా. ఇక్కడ 19194. ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే 10320 వస్తుంది. 10320 ఇది 2తో డివిజిబుల్ అవుతుంది అండ్ 4తో డివిజిబుల్ అంటే 4తో ఈ నెంబర్ డివిజిబుల్ అవ్వట్లేదు. 3తో ఇక్కడ సమ్ 9 10 9 10 4 24 రెండు అవుతున్నాయి. ఒక్కసారి నేను 3తో క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. 3 6 are 18, 3 3s are 9, 3 9s are 27 అండ్ ఒక 24 మిగిలిపోతుంది. 3 8s are 24. అదేవిధంగా ఇక్కడ 3 3s are 9, 3 4s are 12, 3 4s are 12 into 0. ఇప్పుడు 2తో క్యాన్సిల్ చేస్తే 1720. ఇక్కడ 2తో క్యాన్సిల్ చేస్తే 3 1 9 18 ఇంకొక 18 9. సో 1720 is to 3199. మనకి కావాల్సిన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ నెంబర్ ఏ. ఓకేనా? ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, మర్చిపోవద్దు. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేశారా? చలో,
the ratio of number of male subscribers to female subscribers of channel D and channel E are 27-23, 61-64. సో ఛానల్ డి అండ్ ఛానల్ ఈ, ఓకేనా, ఈ రెండు ఛానల్స్లో కూడా 27:23 మేల్కి ఫీమేల్కి రేషియో, అండ్ ఇక్కడ కూడా 61:64 మేల్కి ఫీమేల్కి టోటల్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ యొక్క రేషియో, ఓకేనా. ఇందులో 26% ఆఫ్ ద మేల్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ ఛానల్ డి, 25% ఆఫ్ ద మేల్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ ఛానల్ ఈ వాళ్ళు ఎవరంట, బిలో 20 years. మనకేం కావాలి, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ ఛానల్ డి అండ్ ఈ బిలో 20 years. మనకు అడుగుతున్నది కూడా అదే, ఇచ్చిన డిస్క్రిప్షన్ దానికోసం మేల్ బిలో 20 కోసం ఇచ్చారు, అడుగుతుంది కూడా మేల్ బిలో 20నే. అయితే డీలో టోటల్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, డీలో టోటల్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి, 85K మెంబర్స్ ఉన్నారు. అండ్ ఈలో టోటల్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 116K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇందులో నాకు మేల్ కావాలి. చూడండి టోటల్ ఎన్ని పార్ట్స్ ఉంది, 50 పార్ట్స్ కదా. 50 పార్ట్స్ వాల్యూ మనకి 85 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది, 85/50. మరి 27 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుంది, 27/50 × 85, అంతే కదా. ఇప్పుడు నాకు మేల్ కావాలి, ఇందులో ఇది మేల్ అండ్ ఇది ఫీమేల్ కదా. మేల్ కావాలంటే 27 అపాన్ టోటల్ ఎంత, /50 × 85K. వీళ్ళేనా, ఇది టోటల్ మేల్. బట్ అందులో నాకు కావాల్సింది ఏంటి, టోటల్ వద్దు, అందులో ఓన్లీ 26% మాత్రమే కావాలి. ఎందుకంటే వాళ్ళు మాత్రమే లెస్ దెన్ ఐ మీన్ బిలో 20 అనమాట. కాబట్టి దాంట్లో నాకు 26% కావాలి. ప్లస్ ఈలోకి వచ్చేసరికి టోటల్ 116K, అందులో 61 పార్ట్స్, అంటే టోటల్ నాకు మేల్ ఎంతమంది, 61 / 125 ఆఫ్ 116K. వీళ్ళు టోటల్ మేల్స్ అనమాట ఛానల్ ఈలో, ఓకేనా. అందులో మనకు అంతమంది కావాలి, అంతమంది వద్దు, అందులో మనకి జస్ట్ 25% కావాలి, అంటే దానికి 1/4, ఓకేనా. సో చూడండి ఇక్కడ 26% అంటే 26/100 అండ్ 85K అంటే ఏంటండి, 000, ఇక్కడ 00, ఇక్కడ 00 క్యాన్సిల్, ఇక్కడ 850. చూడండి ఇక్కడ ఇది 17 టైమ్స్ అయినా 17 × 26 ఎంత వస్తుందండి, 17 2s 34, 17 6s 102, అంటే 442 మల్టిప్లైడ్ బై 27, 27 4s 108, 27 4s 108, 27 2s 54. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 3, ఇక్కడ 9, ఇక్కడ 1, ఇక్కడ 1, 11934 వచ్చారు. ఇక్కడ ఈ డేటా 11934 అండ్ ఇక్కడ ఈ డేటా 4తో క్యాన్సిల్ చేస్తే ఇది 29 టైమ్స్. ఈ K అంటే 1000 కదా, 1000 నేను 125తో క్యాన్సిల్ చేస్తే 8 టైమ్స్ అండి. 8 × 61 ఎంత వస్తుందండి, 8 6s 48 అండ్ 8 × 29, 29 4s 116, 29 8s 232, మళ్ళీ 232, ఇక్కడ 2 అండ్ ఇక్కడ ఇక్కడ 5, ఇక్కడ 5 అండ్ 6 7 8 9 10 11, ఇక్కడ 11 అండ్ ఇక్కడ 4 అండ్ ఇక్కడ 1, 14152. సో 11934, 14152. ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి ఒకసారి, 68016 26086. ఓకేనా, మన ఆన్సర్ ఏమవుతుందండి, 26086. ఓకే, 1 సెకండ్. ఇది మన నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా ఒక్కసారి వీడియో పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేస్తారా మరి? చలో. ద అమౌంట్ పెయిడ్ బై యూట్యూబ్ పర్ 1000 సబ్స్క్రైబర్స్ ఈజ్ 42. అంటే 1000 సబ్స్క్రైబర్స్ వస్తే ఛానల్లో మనకి 42 రూపీస్ పే చేస్తారు. అండ్ పర్ 10,000 వ్యూస్ దే పే 85 రూపీస్. ఓకేనా. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అమౌంట్ ఆఫ్ మనీ ఎర్న్డ్ బై ఛానల్ ఏ అండ్ ఛానల్ బి టిల్ 31st of May. సో ఛానల్ ఏకి ఫస్ట్ ఎర్నింగ్స్ ఎంత వస్తున్నాయి చూడండి, అండ్ ఛానల్ బికి ఎర్నింగ్స్ ఎంత వస్తున్నాయి చూడండి. అల్టిమేట్లీ వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఛానల్ ఏలో టోటల్ ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారండి, 120K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అక్కడ 1000 సబ్స్క్రైబర్స్ వస్తే 42 ఇస్తారు, 42 రూపీస్ ఇస్తారు. ఇక్కడ మనకి 120,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1000 సబ్స్క్రైబర్స్కి 42, 120,000 సబ్స్క్రైబర్స్కి 120 × 42 ఇస్తారనమాట. ఓన్లీ సబ్స్క్రిప్షన్ వైజ్ ఛానల్ ఏకి వచ్చే మనీ ఎంత అంటే ఎంత. ఓకేనా. బట్ అది ఒక్కటే కాదు, వాళ్ళకి వచ్చే వ్యూస్ బట్టి కూడా వాళ్ళకి మనీ పే చేస్తున్నారు.
ప్రతి 10,000 వ్యూస్కి కూడా 85 రూపీస్ ఇస్తారు. మరి ఛానల్ ఏలో టోటల్ వ్యూస్ ఎలా తెలుస్తుంది? ఛానల్ ఏకున్న టోటల్ అంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ పోస్టెడ్, అంతే కదా. టోటల్ వ్యూస్ కావాలంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చేసరికి ఎంత? 210. 210 కూడా ఎందులో ఉందండి? థౌజండ్స్లో ఉంది. 210,000 అంటే ఎంత? ఓకేనా, ఇంటూ 42. ఓకేనా, అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. అయితే మనకు తెలుసు 10,000 వ్యూస్కి అయితే 85 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అదే 85 రూపీస్ పే చేస్తారు. అదే 21 ఇంటూ 42 ఇంటూ 00 అంటే ఇక్కడ 21 ఇంటూ 42 ఇంటూ 4 సున్నాలు, ఇలా అయితే ఇక్కడ కూడా 21 ఇంటూ 42. సో ఇన్ని నెంబర్ ఆఫ్ వ్యూస్కి ఇంత మనీ ఇస్తారు, అంతే, కథం. సో వ్యూస్ వైజ్ వాళ్ళకి వచ్చే మనీ ఎంతంట? 21 ఇంటూ 85 ఇంటూ 42, ఇంతేగా. సో ఇది ఏకి టోటల్గా వచ్చే రెవెన్యూ. అయితే బీకి టోటల్గా ఎంత మనీ వస్తుంది? వ్యూస్ వైజ్ చూసుకుంటే, సబ్స్క్రిప్షన్ వైజ్ చూసుకుంటే బి అనే పర్సన్కి 142,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1,000 సబ్స్క్రైబర్స్కి మీకు 42 పే చేస్తే 142,000 సబ్స్క్రైబర్స్కి 142 ఇంటూ 42 పే చేస్తారు మీకు. ప్లస్ అదేవిధంగా ఇప్పుడు 10,000 వ్యూస్కి మీకు 85 రూపీస్ పే చేస్తే 85 రూపీస్ పే చేస్తే 5తో క్యాన్సిల్ చేస్తే ఇది 2 టైమ్స్, ఇది 17 టైమ్స్, అంటే 2,000 వ్యూస్కి మీకు 17 పే చేస్తారు. ఒక్కసారి ఇక్కడ చూడండి బీకి. సో 198K ఇంటూ 63 అవి అతని టోటల్ వ్యూస్ కదా, అవి అతని టోటల్ వ్యూస్. మరి 1Kకి చూడండి, ఇక్కడ 1 పెట్టుకొని ఇక్కడ 2 పెట్టుకోండి, ఓకేనా. 2 ఇక్కడ తీసుకొచ్చేస్తున్నాం కొంచెం సింపుల్ అవ్వడానికి. సో 1K వ్యూస్ వస్తే మీకు 17/2 రూపీస్ పే చేస్తారు. మరి ఇక్కడ 198K ఇంటూ 63 వ్యూస్ వచ్చినాయి, 190K ఇంటూ 63 వ్యూస్ వచ్చినాయి. సో మీకు అన్ని 17/2 ఇస్తారు, అంతే కదా. అన్ని 17/2 ఇస్తారు ఇంటూ 17/2, ఖతం. సో మీకు ఇక్కడ ఎంత మనీ వస్తుంది అంటే ఆ వ్యూస్ వైజ్, ఓకేనా. ఒకసారి క్యాన్సిల్ చేస్తే 299 19 ఇంటూ 17 అంటే ఎంత వస్తుందండి? 79 153, ఇక్కడ కూడా 153, 3861 ఇంటూ 63 అంటే 9తో ఫస్ట్ చేస్తే 9 1 9, 9 6 54, 9 8 72, 9 3 27, ఇక్కడికి 7 4, ఇక్కడికి 1, ఇక్కడికి 1, 9 + 6 అంటే 15, 15147. దీన్ని మళ్ళీ ఇప్పుడు నేను 7తో మల్టిప్లై చేస్తే 7 1 7, 7 5 35, 7 1 7, 7 4 28, 7 7 49 ఎంత వస్తుందండి? 106029. సో బీకి వ్యూస్ వైజ్ తనకి ఎంత రెవెన్యూ వస్తుందంటే 106029 వస్తుంది, ఓకేనా. వ్యూస్ వైజ్ బీకి 106029 వస్తుంది. అండ్ సబ్స్క్రిప్షన్ వైజ్ 14 4 ఎంత వస్తుంది? 56, 2 2 ఎంత వస్తుంది? 4 2 4 ఎంత వస్తుంది? 8 14 2 ఎంత వస్తుంది? 28 80 అంటే 36 అవుతుంది కదా. సో 36 ఇక్కడ పెట్టుకుంటే 5964. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేయండి, మీకు ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? ఓకేనా. బీకి వచ్చే టోటల్ రెవెన్యూ ఎంతండి? 111,993 రూపీస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏకి వచ్చే టోటల్ రెవెన్యూ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. 120 ఇంటూ 42, 12 4 48, 12 2 24, లాస్ట్లో 0, 5040 అంటే సబ్స్క్రిప్షన్ వైజ్ తనకి ఎంత వస్తుంది. అండ్ వ్యూస్ వైజ్ 21 ఇంటూ 85 అంటే ఇక్కడ 168 ఇంటూ 105, 5 ఇక్కడ, 8 ఇక్కడ, 7 ఇక్కడ, 1 ఇక్కడ ఇంటూ 42. 7th ఫస్ట్ చేస్తే 7 1 7, 7 7 49, 7 8 56, 7 5 35, 5 ఇక్కడ, 9 ఇక్కడ, 9 + 5 4, 1 2 ఇంటూ 6 చేసాం అనుకోండి. 1 2 4 9 5 మల్టిప్లైడ్ బై 6, 6 1 6, 6 2 12, 6 4 24, 6 9 54, 6 5 30 అండ్ ఇక్కడ ఇక్కడ 7, ఇక్కడ 9, ఇక్కడ 4, ఇక్కడ 7, 74970. సో సబ్స్క్రిప్షన్ వైజ్ వ్యూస్ వైజ్ తనకు వచ్చే టోటల్ మనీ ఎంత? 74970. రెండింటిని యాడ్ చేస్తే మీకు ఎంత వస్తుందండి? 80010. 80010కి 111993కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు.
ఒకసారి డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో. అంటే 913 31983. ఓకేనా. కొంచెం ఇది కాంప్లికేట్ అయింది. ఎందువల్ల కాంప్లికేట్ అయిందంటే క్యాలిక్యులేషన్ వల్ల కొంచెం కాంప్లికేట్ అయింది. బట్ మీకు మెథడ్ అర్థమైంది కదా. సో ఎక్కడైతే క్యాలిక్యులేషన్ పార్ట్ వచ్చిందో అక్కడ నేను కొంచెం ఫాస్ట్, కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు, బట్ మెథడ్ అర్థమైంది కదా. ఒకవేళ ఈ మెథడ్స్ అర్థం కాకపోతే ఒకసారి నాకు చెప్పండి, ఆ మెథడ్స్ నేను సెపరేట్గా చెప్తాను. ఓకేనా. సో ఇక్కడ 3 districts A, B, C of Agra receive a certain number of N95 masks from manufacturers in 5 different cities. ఒక 5 different cities-లో 5 different manufacturers ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ 3 districts-కి కూడా మాస్క్స్ని సప్లై చేస్తున్నారు. అండ్ ఈ 3 districts కూడా మాస్క్ని రిసీవ్ చేసుకుంటున్నాయి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏంటండి, యావరేజ్ మాస్క్స్ రిసీవ్డ్ బై ఈచ్ డిస్ట్రిక్ట్. అసలు యావరేజ్ మాస్క్స్ రిసీవ్డ్ బై ఈచ్ డిస్ట్రిక్ట్ అంటే ఏమవుతుందో చెప్పండి. యావరేజ్ మాస్క్స్ రిసీవ్డ్ దేనికి ఈక్వల్ అవుతుంది, టోటల్ మాస్క్స్ రిసీవ్డ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్. అంతే కదా. ఓవరాల్గా వాళ్ళకి ఎన్ని మాస్క్స్ ఇచ్చారు డివైడెడ్ బై ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అప్పుడే కదా మనకి యావరేజ్ మాస్క్ రిసీవ్డ్ వస్తుంది. అవునా కాదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారణాసి యావరేజ్గా ఎన్ని మాస్క్స్ వారణాసి దగ్గర నుంచి ఈ 3 districts కూడా ఎన్ని మాస్క్స్ రిసీవ్ చేసుకుంటున్నాయి యావరేజ్గా 4200 యావరేజ్గా. అంటే వారణాసిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే 4200 అనేవి యావరేజ్ మాస్క్స్ రిసీవ్డ్ ఫ్రమ్ వారణాసి బై దీస్ 3 districts కదా. టోటల్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని, 3 కదా, డివైడెడ్ బై 3. సో టోటల్ మాస్క్స్ రిసీవ్డ్ అంటే ఈ 3 districts కలిపి ఎన్ని మాస్క్స్ రిసీవ్ చేసుకుంటున్నాయంటే ఆన్సర్ ఏమవుతుందండి, మల్టిప్లై బై 3. ఈ 3 కాస్త ఇటువైపు వచ్చేస్తుంది. క్లియరా. సో టోటల్ మాస్క్స్ రిసీవ్డ్ ఎంత వస్తుందండి, మల్టిప్లై బై 3. సో అన్ని కేసెస్లోనూ 3 districts కదా. సో మల్టిప్లై బై 3. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ మాస్క్స్ మల్టిప్లై బై 3, టోటల్ నెంబర్ ఆఫ్ మాస్క్స్ మల్టిప్లై బై 3, మల్టిప్లై బై 3, మల్టిప్లై బై 3. ఇది ఇంకా యావరేజ్ మాస్క్ కాదు, ఇది టోటల్ మాస్క్స్ రిసీవ్డ్. ఓకేనా. బై దీస్ 3 states. సో బై దీస్ 3 districts. ఓకేనా. ఇప్పుడు చూడండి క్వశ్చన్స్ ఒకసారి చూడండి. మాస్క్ రిసీవ్డ్ బై ఏ అంటే ఏలో ఎన్ని మాస్క్స్ ఏ ఎన్ని మాస్క్ రిసీవ్ చేసుకుంటుందో తెలియాలి. మాస్క్ రిసీవ్డ్ బై బి ఎన్ని మాస్క్ రిసీవ్ చేసుకుంటుందో తెలియాలి. అజ్మేర్కి సంబంధించిన డేటా కూడా కావాలి, బిల్వారాకి సంబంధించిన డేటా కూడా కావాలి. సో ఎలానో డేటా అంతా మన దగ్గర ఎలానో ఉంది కాబట్టి రేషియో ఫార్మేట్లో కనిపెట్టేద్దాం. ఇప్పుడు C:A+B అంటే C/A/B అంటే C:A+B అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ వారణాసి నుంచి చేసుకోండి. సో C అనే పర్సన్కి 1 part వస్తుంది వారణాసి నుంచి, A+B ఇద్దరికి కలిపి 8 parts. సో మొత్తం ముగ్గురికి కలిపి ఎన్ని పార్ట్స్ వస్తున్నాయి, 1:2 ఇక్కడ 8. సో ముగ్గురికి కలిపి టోటల్ ఎన్ని పార్ట్స్, 9 units. ఆ 9 units వాల్యూ ఎంత, 4200 into 3 అంతేనా. 3 parts ఎంత వస్తుంది, సో ఈ 3తో క్యాన్సిల్ చేస్తే సో 1 unit వాల్యూ ఎంత వస్తుందండి, 1400. 1 unit 1400 అయితే C అనే పర్సన్కి ఎన్ని కావాలి, 1 unit అంటే A,B,C. C అనే పర్సన్కి ఎన్ని కావాలండి, 1 unit అంటే 1400 మాస్క్స్ కావాలి. అండ్ A+B ఇద్దరికి కలిపి 8 units కావాలి. 1 unit వాల్యూ 1400 అయితే 8 units వాల్యూ ఎంత వస్తుందండి, 8 into 1400. అయితే ఈ రేషియో ప్రకారం ఏకి బికి టోటల్గా 5 parts. అప్పుడు 1 part వాల్యూ ఎంత వస్తుందండి, 1 part వాల్యూ ఎంత వస్తుందండి, 2240. 1 part వాల్యూ 2240 అయితే ఏ అనే పర్సన్కి ఎన్ని కావాలి, 2 parts కావాలి. అంటే ఏ అనే పర్సన్కి 2 into 2240 అంటే 4480. ఓకేనా. బి అనే పర్సన్కి 3 parts కావాలి. సో 2240 మల్టిప్లై బై 3, 3 2 6, 3 2 6, 3 4 12 0 అంతేనా, 6720. క్లియర్. నెక్స్ట్ ఇలానే ఇక్కడ C అనే పర్సన్కి 1 part కావాలి, A+B ఇద్దరికి కలిపి 5 parts కావాలి. టోటల్గా 6 parts వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి, 5400 into 3. 6 parts వాల్యూ 5400 into 3 అంటే 1 part వాల్యూ ఎంత వస్తుందండి, 6తో క్యాన్సిల్ చేస్తే ఇది 9 times కదా. 1 part వాల్యూ 2700. 1 part వాల్యూ 2700 అయితే C అనే పర్సన్కి 1 part కావాలి. అంటే C అనే పర్సన్కి జైపూర్ నుంచి 2700 వస్తున్నాయి. ఓకే. అదేవిధంగా ఇద్దరికి కలిపి A+B ఇద్దరికి కలిపి 5 units. 1 unit ఎంత, 2700. 5 units ఎంత వస్తుంది, 13500. అంటే ఇద్దరికి కలిపి A+B ఇద్దరికి కలిపి 13500 మాస్క్స్ వస్తున్నాయి అనమాట. బట్ అకార్డింగ్ టు దిస్ రేషియో టోటల్గా వాళ్ళకి వచ్చేది 9 parts. అంటే 1 part ఎంత వస్తుందండి, 1500. 1 part 1500 అయితే 7 parts ఎంత వస్తుంది, 15 7s 105 పక్కన 00. అంటే ఏ అనే పర్సన్కి 10500 మాస్క్స్ కావాలి.
అండ్ బి అనే పర్సన్కి 2 యూనిట్స్ కావాలి. 1 యూనిట్ ఎంత వచ్చింది 1500. 2 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుంది సేమ్ ఇక్కడ 9 యూనిట్స్ ఎంత 1 యూనిట్ 800 వస్తుంది. 1 యూనిట్ 800 అయితే ఇక్కడ 2 యూనిట్స్ ఎంత వస్తుందండి 1600. సో ఇక్కడ ఈ రెండు కలిపితే ఎంత వస్తుందో ఇక్కడ కూడా ఆ రెండు కలిపితే అంతే వస్తుంది, అవునా కాదా? ఇక్కడ 2 + 5 కలపండి 7, ఇక్కడ కూడా ఆల్రెడీ 7, అంటే ఇవి ఆల్రెడీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మీరు 1 యూనిట్ని ఇక్కడ కూడా వాడచ్చు. ఇప్పుడు ఏ అనే పర్సన్కి కూడా 2 యూనిట్స్ కావాలి. 1 యూనిట్ వాల్యూ మనకు తెలుసు 800 అని, 2 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుందండి 1600. అండ్ ఇక్కడ 5 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుందండి 4000. ఓకేనా? ఇక్కడ చూడండి టోటల్గా 5 పార్ట్స్ వాల్యూ 2650 into 3. 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుందండి 5 5s are 25, 5 3s are 15, 0. 530 into 3 అంటే 1590. 1 పార్ట్ వాల్యూ 1590. సి అనే పర్సన్కి ఎన్ని కావాలి 1 పార్ట్ కావాలి, అంటే సి అనే పర్సన్కి సూరత్ నుంచి 1590 మార్క్స్ కావాలి. సో ఏబి ఇద్దరికి కలిపి 4 పార్ట్స్ అంటే 4 into 1590, అంతేనా? ఇద్దరికి కలిపి 4 into 1590 కావాలి. అయితే అకార్డింగ్ టు దిస్ రేషియో వాళ్ళిద్దరికి 3:7 అంటే టోటల్గా 10 పార్ట్స్ కావాలి. సో 10 పార్ట్స్ వాల్యూ 4 into 195 అయితే 1 పార్ట్ వాల్యూ 4 into 195 వచ్చింది. సో ఇప్పుడు 3 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుంది మల్టిప్లై బై 3. 3 4s are 12, 12 into 195 ఎంత వస్తుందండి 12 into 195. 12 1s are 12 వస్తుంది, 12 9s are 108 వస్తుంది, 12 5s are 60, అంతేగా? 0 ఇక్కడ 0 1 3, అంతేనా? ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. 3 యూనిట్స్ కదా కావాలి. 1 పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 4 into 195 కదా. ఇప్పుడు 3 యూనిట్స్ కావాలంటే 3 into 4 into 195 అంటే 3 4s ఎంత వస్తుంది 1590. అబ్బా 1590 కదా, సారీ. ఇప్పుడు 4 into 1590 వాళ్ళిద్దరికి కావాల్సింది, దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి 10 పార్ట్స్. 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు 4 into 159. 3 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుంది మల్టిప్లై బై 3. 3 4s are ఎంత వస్తుంది 12, 12 into 159 కావాలి. సో 12 1s are 12, 12 5s are ఎంత వస్తుంది 60, 12 9s are ఎంత వస్తుందండి 108. టోటల్గా ఎన్ని కావాలండి 0 6 7 8 9 1908. ఓకేనా? 1908 ఇది ఏకి కావాల్సినవి. మరి బికి కావాల్సింది 7 పార్ట్స్ అంటే 7 into 4 into 195. 7 4s are 28, 28 into 159 చేయండి. 28 1s are 28, 28 5s are 140, 28 9s are 252. ఖతం. ఇక్కడ 2, ఇక్కడ 5, ఇక్కడ 4, ఇక్కడ 1, 4 4 5 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టోటల్గా 11 పార్ట్స్. 11 పార్ట్స్ వాల్యూ 2420 into 3. సో 11 పార్ట్స్ వాల్యూ 2420, 11 పార్ట్స్ వాల్యూ 2420 మల్టిప్లై బై 3. 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుందండి 220 into 3. 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుందండి 660. 1 పార్ట్ వాల్యూ 660 అయితే ఇక్కడ 2 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుందండి 1320, అవునా? అదేవిధంగా ఇక్కడ 9 ఉంది అండ్ ఈ రెండింటిని కలిపినా కూడా 9 వస్తుంది. సో బ్యాలెన్స్డ్ కాబట్టి ఆ యూనిట్ని మనం ఇక్కడ కూడా వాడచ్చు. 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు 2 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుందండి 1320. అంటే ఇక్కడ కూడా ఏకి ఎన్ని కావాలి 1320 కావాలి. అండ్ ఇక్కడ బీకి వచ్చేసరికి 7 పార్ట్స్. 7 into 660 ఎంత వస్తుందండి 7. 7 6s are 42, 7 6s are 42 and 0 4620. ఓకేనా? ఇవి మన ఫైనల్ వాల్యూస్. 1 సెకండ్. అరే 1 సెకండ్. ఓకే, సో ఇక్కడ అడిగిన మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, ద మార్క్స్ రిసీవ్డ్ బై ఏ ఫ్రమ్ అజ్మేర్ ఈజ్ వాట్ % ఆఫ్ మార్క్స్ రిసీవ్డ్ బై బి ఫ్రమ్ బిల్వారా. సో ఏకి అజ్మేర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయండి 1320. సో బికి బిల్వారా నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయండి 4000. ఒక్కసారి ఇక్కడ నేమ్స్ రాసిద్దాం వదిలేండి. సో 4000.
అవునా? సో ఇది దీనికి ఎంత పర్సెంట్ అంటున్నారు. సో రేషియో కనుక్కోండి ఫస్ట్. 4తో క్యాన్సిల్ చేస్తే ఇది 100, 4తో క్యాన్సిల్ చేస్తే ఇది 33. సో ఈ క్వాంటిటీకి ఎంత పర్సెంట్? 33 100కి ఎంత పర్సెంట్ అండి? ఖతం. నెక్స్ట్, వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ మాస్క్స్ రిసీవ్డ్ బై బి ఫ్రమ్ సూరత్ అండ్ అజ్మేర్? సో బీకి యావరేజ్గా సూరత్ నుంచి అజ్మేర్ నుంచి ఎన్ని మాస్క్స్ వస్తున్నాయి? సూరత్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అండ్ అజ్మేర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఈ రెండింటిని కలపండి. కలిపితే ఎంత వస్తుందండి? 9072. యాడ్ చేశాను. డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుందండి? 4536. క్లియర్? నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మాస్క్ రిసీవ్డ్ బై ఏ అండ్ బి టుగెదర్ ఫ్రమ్ వారణాసి అండ్ బిల్వారా? సో ఏ అండ్ బి టుగెదర్ ఇద్దరికి కూడా వారణాసి బిల్వారా నుంచి ఎన్ని వస్తున్నాయి ఒకసారి చూడండి. వారణాసి బిల్వారా. సో ఏకి వచ్చేసరికి 6080 వస్తున్నాయి. అండ్ బీకి వచ్చేసరికి వారణాసి బిల్వారా నుంచి 10720. సో రెండింటికి డిఫరెన్స్ ఎంత వస్తుందో చూడండి. 4640. ఆప్షన్స్ ప్రాబబ్లీ రాంగ్. ఒకసారి చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్లో. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మాస్క్ రిసీవ్డ్ బై సి ఫ్రమ్ సూరత్ అండ్ అజ్మేర్ టు దట్ ఆఫ్ రిసీవ్డ్ బై బి అండ్ సి ఫ్రమ్ జైపూర్? బి అండ్ సి జైపూర్ ఎన్ని వచ్చినాయండి వాళ్ళకి? ఇది అనుకుంటా, ఇది. సో బి అండ్ సి జైపూర్ నుంచి వాళ్ళకి ఎన్ని వచ్చినాయండి? 5700. అండ్ సి ఫ్రమ్ సూరత్ అండ్ అజ్మేర్, సికి సూరత్ అండ్ అజ్మేర్ నుంచి ఎన్ని వచ్చినాయి? ఇవ్వండి ఈ రెండు. ఆ రెండింటిని కలపండి ఒకసారి. 2910. ఈ రెండింటికి రేషియో ఏంటి ఒకసారి చూడండి. 3తో క్యాన్సిల్ చేస్తే ఇది 190 టైమ్స్, 3తో క్యాన్సిల్ చేస్తే 3 9s are 27, 3 7s are 21, 97:190 ఆప్షన్ ఉంది. సో ఆప్షన్స్ మనం కనిపెట్టిన వాల్యూస్ అయితే తప్పు కాదు. ప్రాబబ్లీ ప్రీవియస్ క్వశ్చన్లో ఆప్షన్స్ తప్పు అయి ఉండొచ్చు. చూద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మాస్క్ రిసీవ్డ్ బై ఏ ఫ్రమ్ జైపూర్, బిల్వారా అండ్ సూరత్ అండ్ నెంబర్ ఆఫ్ మాస్క్ రిసీవ్డ్ బై బి ఫ్రమ్ వారణాసి, సూరత్ అండ్ అజ్మేర్? ఏకి జైపూర్, బిల్వారా, సూరత్ నుంచి ఎన్ని వచ్చాయి చూడండి. జైపూర్, బిల్వారా, సూరత్ అంటే ఇది 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 ఎన్ని వచ్చినండి టోటల్గా? 1 2 5 6 11 9 20 అండ్ 0008 14008. అవునా? ఏకి ఈ మూడు సిటీస్ నుంచి కూడా 14008 మాస్క్స్ వచ్చినాయి. అండ్ ఇటు బీకి వారణాసి, సూరత్ అండ్ అజ్మేర్ దగ్గర నుంచి, బీకి వారణాసి, సూరత్ అండ్ అజ్మేర్. సో ఆ మూడింటిని యాడ్ చేయండి ఒకసారి. 6 4 10 అది 14 అండ్ నెక్స్ట్ 7 4 11 6 17 అండ్ 2 5 7 2 9 0 15790. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అడుగుతున్నారు. డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి ఒకసారి. 1782. ఆప్షన్స్లో లేదు కదా, నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్, అంతే. ఓకేనా? ఈ ఆప్షన్స్లో కొంచెం రాంగ్ ఉంది. ఒకవేళ నేను ఎక్కడైనా వాల్యూస్ ఏమైనా తప్పు చేసిన ఒక్కసారి రీవెరిఫై చేయండి. తప్పైతే ఎక్కడా చేయలేదు, ఒక్కసారి రీవెరిఫై చేయండి. ఒకవేళ తప్పుంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? ఇక్కడితో ఈ సెషన్ క్లోజ్ చేద్దాం అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం. అని అక్కడ పైప్స్ అండ్ సిస్టమ్స్ కోసం అండ్ అర్థమెటిక్ డిఐస్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఇక్కడితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాం. And we'll see you in the next session. And until then, bye bye, stay hydrated.